హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె తీసుకెళ్లే వీడియో అయితే నిన్న షేర్ చేశాను కదండి. సారె ఊరేగింపు వీడియో చూసే ఉంటారనుకుంటున్నాను. చూడకపోతే నిన్నటి వీడియోలో అయితే ఉంది, చూసేయండి. ఈ వీడియో వచ్చేసి సారె ఊరేగింపు అయిపోగానే మేము ఇక్కడ అందరం కలిసి వ్యాన్స్లో ఎక్కి గుంటూరు టు విజయవాడ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు గుంటూరు నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అనేది ఈ వీడియోలో అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనం వీడియోలో అయితే చూసేద్దామా. ఇప్పుడు వచ్చేసి మేము హైవే అయితే ఎక్కేసామన్నమాట. ఈ హైవే మీదుగా అయితే వెళ్తున్నాము. హైవే మీదుగా నేచర్ మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామండి. ఓకే, మొత్తానికి అందరం ఒక్కసారి అయితే వ్యూ చూసేద్దాము. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, చల్లటి గాలి వీస్తూ ఎంత చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాను కదండి. ఓకే, మొత్తానికి ఇలా అందరినీ ఒకసారి హాయ్ చెప్పేయమంటే అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళామండి. కానీ ఇలా అందరితో వెళ్ళడం కూడా అదొక సరదా అండి. మనం ఒక్కళ్ళమే వెళ్ళి సారీ అయితే ఇస్తామండి అమ్మవారికి, కానీ అందరితో వెళ్ళిన సరదానే వేరనమాట. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు హైవే మీదుగా వెళ్తున్నాం కదండి. ఇక్కడ హైవే మీదుగా వెళ్తుంటే మనం ఏ ప్లేసెస్ని దాటుకుంటూ అయితే విజయవాడ వెళ్ళాము అనేది ఆల్రెడీ గుంటూరు టు విజయవాడ అందరికీ తెలిసే ఉండొచ్చు. కానీ మేము ఎటుకి వెళ్ళాము అనేది కూడా నేను ఈ వీడియోలో అనేది షేర్ చేశాను అనమాట. మేమైతే ఇక్కడ 4 వ్యాన్స్లో అయితే వెళ్ళామండి. ఇక్కడ ఒక వ్యాన్ అయితే ఆల్రెడీ క్రాస్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఇందులో మా ఆంటీ వాళ్ళందరూ కూడా చూసి హాయ్ చెప్పేస్తున్నారు, చూసేయండి ఎంత చక్కగా వీడియోకి హాయ్ ఇచ్చేశారు. ఓకే, మొత్తానికి ముందు మా వాసవి కూడా కూర్చొని హాయ్ అయితే చెప్పేసింది. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామనుకుంటున్నారు? దశావతారాల టెంపుల్ అయితే ఉంది కదండి నంబూర్కి దగ్గరలో, అక్కడ వరకు అయితే వచ్చేసామన్నమాట. టోల్ గేట్కి కొంచెం ముందుగానే ఉంటుందన్నమాట. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే దారిలో దశావతారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. ఆ బిల్డింగ్స్ అయితే రాగానే మాకు టెంపుల్ దగ్గరగా వచ్చేసింది అని నాకైతే గుర్తు. ఓకే, మొత్తానికి ఇదిగో చూసేశారు కదండి, ఇదేనండి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే. కానీ లోపల స్వామివారు కూడా చాలా చక్కగా అయితే ఉంటారు, దశ అవతారాలలో అయితే ఉంటారనమాట. ఓకే, స్వామివారి టెంపుల్ని క్రాస్ చేశాక ఇంకా మనమైతే ఇప్పుడు టోల్ గేట్ వరకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కొంచెం దూరంలో టోల్ గేట్ అయితే వస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర అన్ని వెహికల్స్ అన్నీ దాటి క్రాస్ చేశాక మళ్ళీ ఇంకొక వెహికల్ని అయితే దాటుకొని మేమైతే వెళ్ళాము. ఓకే, మొత్తానికి విజయవాడ అయితే చేరుకుంటున్నామన్నమాట. కానీ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె తీసుకెళ్ళడమే కాకుండా అండ్ అమ్మవారికి సారె తీసుకెళ్ళేటప్పుడు మేమందరం కలిసి వెళ్ళడం అదొక సరదా అండి. అండ్ అలాగే ఈ టోల్ గేట్ దాటేశాక ఇలాగా మళ్ళీ మాకంటే ముందుగా ఒక వ్యాన్ వెళ్ళిందని చెప్పేసి ఆ వ్యాన్ని కూడా క్రాస్ చేసి అయితే వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు మేమైతే హైవే ఎక్కకుండా మంగళగిరి ఊరి లోపల నుంచి అయితే వెళ్ళామండి. ఓకే, మొత్తానికి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మళ్ళీ చూసి అందరూ కూడా హాయ్ చెప్పేస్తున్నారు. ఇందాక మనకి ఒక వ్యాన్ కనపడింది కదండి, ఆ వ్యాన్నే మళ్ళీ అయితే క్రాస్ చేస్తున్నాము. చూసేసారు కదండి, ఇక్కడ ఆంటీస్ అందరూ అయితే ఎంత చక్కగా హాయ్ అయితే చెప్పేశారు. ఓకే, మొత్తానికి మళ్ళీ ఇక్కడ మా వాసవి కూడా అలాగే తొంగి చూసేసింది. చెప్పాను కదండి, మంగళగిరి ఊరి లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ మనకి ఎదురుగా కొండ అయితే కనిపిస్తుంది కదండి, మంగళగిరి ఊరి లోపల నుంచి వెళ్ళాము. హైవే మీదుగా కాకుండా ఇట్లా ఊరి లోపల నుంచి అయితే విజయవాడ అయితే చేరుకున్నామన్నమాట. ఓకే, మొత్తానికైతే ఈ విధంగా ప్రతిసారి మా జర్నీ అయితే ఇంతేనండి, ఎంత హ్యాపీగా అయితే జర్నీ చేస్తూ ఉంటామండి. మొత్తానికి ఈ విధంగా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె పెట్టారా లేదా వెళ్ళారా? సారె తీసుకొని వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్తుంటే వెళ్ళారా? ఏ టెంపుల్కి వెళ్ళారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ప్రతి సంవత్సరం ఇది వచ్చేసి 4th ఇయర్ అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 5th ఇయర్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అమ్మవారికి సారె తీసుకొని వెళ్ళటం అంటే ఇప్పుడైతే 60 మెంబర్స్ అయితే వెళ్ళామండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 100 మెంబర్స్ దాటి అంటే 101 కానీ లేకపోతే 108 మెంబర్స్ కానీ వెళ్దామని అనుకుంటున్నారు. ఓకే, అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉంటే అందరం కలిసి అంతే వెళ్తామన్నమాట.
ఓకే, మొత్తానికైతే చెప్పాను కదండి, మంగళగిరి ఊరి లోపల నుంచి అయితే వెళ్తున్నామని. ఓకే, ఈ విధంగా మంగళగిరి ఊరి లోపలికి ఎంట్రీ అవ్వగానే అటు ఇటు చెట్లతో ఎంత చక్కగా నేచర్ అయితే ఎంత చక్కగా అయితే ఉందో కదండి. ఇంతే చక్కగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్స్ అయితే 2 వ్యాన్స్ అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగే 4 వ్యాన్స్ అయితే వెళ్ళామని చెప్పాను కదండి. ఇలాగే మొత్తానికైతే అన్ని వ్యాన్స్ని అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటూ ఉంటే కానీ మా వ్యానే లాస్ట్ అయితే ఉంది. ఓకే, మొత్తానికి ఎలాగైతేనేమి విజయవాడ అయితే చేరుకుంటున్నాము. ఇంకా దగ్గరలో ఉన్నామండి బ్రిడ్జ్కి, విజయవాడ బ్రిడ్జ్కి అయితే దగ్గరలో ఉన్నాము. అండ్ అలాగే రిటర్న్లో కొన్ని టెంపుల్స్ని అయితే విజిట్ చేసాము. ఆ టెంపుల్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో మనం అమ్మవారి సారె ఊరేగింపు అండ్ అలాగే విజయవాడ జర్నీ వ్లాగ్ అనేది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసాం కదండి. ఇక్కడ బ్యారేజ్లో వాటర్ అయితే ఉన్నాయని చెప్పేసి మొత్తానికి చూస్తూ ఉంటే ఒక సైడ్ అయితే ఫుల్గా అయితే వాటర్ ఉన్నాయి. అన్ని వాటర్ అయితే వర్షం పడుతుంది కదండి. మేము వెళ్ళినప్పటికీ ఒక 4 డేస్ నుంచి వర్షం అయితే వస్తుంది. పైనుంచి వచ్చే వాటర్ మొత్తం అయితే చాలా వాటర్ అయితే ఉన్నాయండి. ఆ వాటర్ అన్నిటినీ చూసుకుంటూ మొత్తానికి వ్యూ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఈ ప్రకాశం బ్యారేజ్ని అయితే కొంచెం క్రాస్ చేయబోతున్నాము. ఓకే, మొత్తానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అంటే మేము 4 వ్యాన్స్లో అయితే వెళ్ళాము. అండ్ అలాగే ఇంకొక ఆటోలో వచ్చారు కొంతమంది బస్సులో వచ్చారు, కొంతమంది కార్ వేసుకొని వచ్చారు. అలా అందరం అయితే మొత్తానికి ఒక 60 మెంబర్స్ వరకు అక్కడ చేరుకున్నాం అనమాట. ఈ 60 మెంబర్స్ మొత్తం అందరూ చేరేదాకా ఎంత చక్కగా అందరం కలిసి కొండపైకి వెళ్ళి అమ్మవారికి సారె అయితే సమర్పించామండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే మేము విజయవాడ దగ్గరకైతే వచ్చేసాం కదా. ఇంకా వ్యాన్స్ అయితే దిగి ఇంకా మా వెనక వాళ్ళ వస్తున్న వాళ్ళందరి కోసం కూడా వెయిట్ చేశాము. ఇక్కడ వెయిట్ చేసి అందరూ వచ్చాక ఆ తర్వాత కొండపైకి అయితే వెళ్ళామండి. ఓకే, మొత్తానికైతే మా వ్యాన్స్ అయితే విజయవాడ దగ్గరకైతే వచ్చేసినాయి. ఇక్కడ వ్యాన్స్ అయితే అన్నీ వచ్చేసాక అన్ని అమ్మవారికి సారె సంబంధించిన ప్లేట్స్ అన్నీ తీసుకున్నారా లేదా అన్నీ చూసుకొని అన్ని వ్యాన్స్ అయితే దిగి ఇక్కడ రెడీగా అయితే ఉన్నామన్నమాట. ఈ మొత్తానికి చూసారు కదండి, మా మెంబర్స్ అందరూ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాం. లేడీస్ అందరము కలిసి ఇలాగా అమ్మవారికి తెచ్చిన సారె ప్లేట్స్ అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఇంకా అండ్ అలాగే అమ్మవారిని కూడా చేసామన్నమాట. ఆ అమ్మవారు వెనకాలైతే వస్తున్నారనమాట. అమ్మవారు వచ్చేదాకా వెయిట్ చేసి అందరం కలిసి అమ్మవారితో ఊరేగింపుగా పైకైతే వెళ్ళామండి. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈలోపు ఇంకొక ఊరేగింపు వస్తుందని చెప్పేసి చూసారా అమ్మవారిని చేసుకుని ఎంత చక్కగా అయితే సారె పళ్ళాలన్నింటినీ తీసుకొని వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి అమ్మవారి కొండపైన సారె ఎలా సమర్పించామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.